అతను విద్యావేత్త, కరడుగట్టిన కాంగ్రెస్ వాది. ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి పట్టా పొంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి రావడంలో తన వంతు కృషి చేశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతనెవరో కాదు, ఎస్సీ సెల్ స్టేట్ కన్వీనర్, పిసిసి రాష్ట్ర నాయకులు శ్రీ డాక్టర్ గడ్డం శ్రీనివాస్ గారు. రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన మీకు బాల్యం నుండే ఉందా? డాక్టర్ గడ్డం శ్రీనివాస్ ఎక్కడ పుట్టిండు, ఎట్లా వచ్చిండు, ఆయన రాజకీయ నేపథ్యం ఏంది, కుటుంబ నేపథ్యం ఏంది అంటే రాజకీయ నేపథ్యం అంతా కూడా బై బర్త్ కాంగ్రెస్. అంటే మీరు కరుడుగట్టిన కాంగ్రెస్ వాదుల? ఎస్, 100% రాజకీయవాదిగా అది ముద్ర పడ్డది ఇప్పటికి కూడా. ఎస్, 100% కరడుగట్టిన కాంగ్రెస్ వాది డాక్టర్ గడ్డం శ్రీనివాస్. ఈ రోజుల్లో రాజకీయ నాయకులు ఎలా ఉన్నారంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. మీరు ఇన్ని సంవత్సరాలుగా ఈ పార్టీలోనే ఉండడానికి కారణాలు ఏంటి? కాంగ్రెస్ అంటేనే ఒక సమూహము, ఒక గుంపు, ఒక సమిష్టి నిర్ణయం, ఒక సమిష్టి యాక్టివిటీ. కాంగ్రెస్ అంటేనే ఒక సమూహం, ఇందులో స్వేచ్ఛ ఉండదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటున్నాము, ఉంటాము, ఉండబోతాం కూడా. గత ప్రభుత్వ పాలన చూశాను సార్, ఇప్పుడు మీ ప్రభుత్వ పాలన చూస్తున్నారు. ఈ రెండిటి మధ్య వ్యత్యాసాన్ని మీరు గమనించారా? ఈ సందర్భంగా మార్పును గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మార్పు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. ప్రజల ప్రభుత్వానికి దొరల టిఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగ సమస్యల గురించి చూసాం. ఇప్పుడు మీ ప్రభుత్వంలో నిరుద్యోగుల కోసం ఏమైనా ప్రణాళికలు సిద్ధం చేశారా? గవర్నమెంట్కి అనుసంధానం చేసి నోటిఫికేషన్లు రావడానికి, ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మిమ్మల్ని రాబోయే రోజుల్లో మేము ఏ స్థానంలో చూడగలం సార్? ఒక క్లియర్ కట్గా వాళ్ళకు నమ్మకం ఉన్నది, క్లారిటీ ఉన్నది. కాబట్టి నేను కూడా ఒక ఆశావాహంగా వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నా. మీ ద్వారా ఈ సమాజానికి కానీ, పార్టీకి కానీ, పార్టీ పెద్దలకు కానీ, మంత్రులకు, ఉప ముఖ్యమంత్రులకు, తర్వాత ముఖ్యమంత్రులకు నేను చెప్పేది అదే. వాళ్ళు ఫలితాలు ఇవ్వడం అనేది వాళ్ళ ధర్మం, పని చేయడం అనేది నా ధర్మం. హాయ్, హలో, డే టు డే న్యూస్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మన గెస్ట్ ఎవరా అని మీరంతా ఎదురు చూస్తున్నారు కదండి. ఆయన మరెవరో కాదండి, మన కాంగ్రెస్ లీడర్, పిసిసి రాష్ట్ర నాయకులు, ఎస్సీ సెల్ స్టేట్ కన్వీనర్ డాక్టర్ గడ్డం శ్రీను గారు. ఎలా ఉన్నారు సార్? అవును అమ్మ, నమస్తే. నమస్తే సార్. మీ బాల్యం, విద్యాభ్యాసం, కుటుంబ నేపథ్యం గురించి మా డే టు డే న్యూస్ ఛానల్ ప్రేక్షకులతో పంచుకుంటారా సార్? నమస్తే అండి. డే టు డే న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, అదేవిధంగా ప్రేక్షకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. నా పేరు డాక్టర్ గడ్డం శ్రీనివాస్, పిసిసి రాష్ట్ర నాయకునిగా, అదేవిధంగా ఎస్ఎస్ఎల్ స్టేట్ కన్వీనర్గా పనిచేస్తూ ఉన్నాం. అయితే నేను మా బాల్యం అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, కొల్లాపూర్ తాలూకా, పెద్దమరూరు విలేజ్, ఒక మారుమూల గ్రామం. అది శ్రీశైలం బ్యాక్ వాటర్లో మునిగినటువంటి ఒక గ్రామం. ప్రజెంట్గా అయితే మా కుటుంబ నేపథ్యం, మా బాల్యం అంతా కూడా మా ఫాదర్స్ అంతా, అంటే మా డాడీ, మమ్మీ వాళ్ళంతా కూడా రైతు కుటుంబం నుండి వచ్చిన వాళ్ళం. రైతు కూలీలుగానే జీవితం ప్రారంభించినాం. అక్కడ చిన్నప్పుడు మనకు తెలిసినటువంటి అంశాలు అంటే ఇప్పటికీ కూడా గుర్తున్నది ఏంటంటే, రైతు జీవన విధానం అనేది చాలా కష్టాలకు, నష్టాలకు పోడ్చుకొని జీవించేటువంటి పరిస్థితిలో ఆ బాల్యం అంతా కూడా, చిన్నతనం అంతా కూడా వ్యవసాయ అంటే ప్రకృతికి సంబంధించినటువంటి జీవనం గడపడం జరిగింది. అటు నుంచి మేము స్కూలింగ్ అంటే చిన్నప్పుడు గవర్నమెంట్ హై స్కూల్స్ ఎక్కడ ఉంటాయో, హాస్టల్ వసతి ఎక్కడ ఉంటుందో అక్కడికి పోయి విద్యను ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా బాల్యం అంతా కూడా తెలిసి తెలియని, అంటే మంచి చెడుల మధ్య మొత్తం కూడా కష్టాలతో కూడుకున్నటువంటి జీవనం కొనసాగించడం జరిగింది. ఎందుకంటే రైతులది ఇప్పటికి కూడా చూస్తూ ఉన్నాం. రైతు నేపథ్యమే అట్లుంటుంది. ముందే అదే విధంగా ఆ చదువులు కూడా అందనటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అంటే గవర్నమెంట్ విద్యా వ్యవస్థ అందుబాటులో ఉండడం, అక్కడ నుండి వచ్చి ఒక స్కూల్ అంతా కూడా, స్కూల్ ఎడ్యుకేషను మొత్తం కూడా అచ్చంపేటలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి వనపర్తి నుండి ఉస్మానియా యూనివర్సిటీ దాకా రావడం జరిగింది. అదే దాని తర్వాత మేము కూడా ఎక్కడైతే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినాక
2005లో డిగ్రీ కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత బిఎడ్ కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత 2009 టీజీ కంప్లీట్ చేసుకొని పిహెచ్డి కూడా ఉస్మానియా యూనివర్సిటీలోనే కంప్లీట్ చేసుకొని ఇక్కడ కూడా కొన్ని సంవత్సరాల వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేయడం. తర్వాత సామాజిక ఉద్యమాలు, దళిత ఉద్యమాలు, అంబేద్కర్ ఉద్యమాలు, ముఖ్యంగా మలిదశ తెలంగాణ ఉద్యమం 2009లో ఇక్కడ ఉవ్వెత్తున ఎగురుతున్నటువంటి సందర్భం ఉస్మానియా యూనివర్సిటీలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై అన్ని కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా, విద్యార్థి సంఘాలకు అతీతంగా కూడా దాదాపు అన్ని విద్యార్థి సంఘాలతో కూడుకొని ఇక్కడ ఉద్యమంలో పాల్గొన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ విద్యార్థి జేఏసీ ఏర్పాటులో కూడా క్రియాశీలక పాత్ర పోషించి ఉద్యమంలో ముందు వరుస నిలబడి కలబడి కొట్లాడినటువంటి సందర్భం ఈ యూనివర్సిటీ తల్లివడిలోనే చూసినాం. మేము చదువుతున్నటువంటి పీరియడ్లో మేమైతే ఎక్కడైతే పీజీ నుండి పిహెచ్డి కంప్లీట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం, అది కూడా మా కల్లారం మా ఆధ్వర్యంలో పాల్గొన్నటువంటి వ్యక్తులుగా ఒక జీవితంలో మరుపులన్నటువంటి ఒక మధురానుభూతి అనుకోవాలి. ఎందుకంటే ఎంతోమంది అమరుల త్యాగాలు మా మా తోటి సహచర విద్యార్థులందరూ కూడా ఉరుగేలకు వేలాడితే కానీ వాళ్ళ విలువైన ప్రాణాలను త్యాగం చేస్తే కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు. కాబట్టి మీకు కూడా ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే బాల్యము, విద్యాభ్యాసం, కుటుంబ నేపథ్యం అంతా కూడా ఉస్మానియా యూనివర్సిటీ వచ్చే వరకు కూడా మేమంతా కూడా బీద కుటుంబం నుండి, రైతు కూలి కుటుంబం నుండి, రైతు నుండి ఒక సాధారణ సామాజిక వర్గంలో పుట్టినటువంటి రైతు బిడ్డగా ఈ స్థాయికి వచ్చి ఇది కాదు మనం ఇంకా చేయాల్సింది చాలా ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచడమే కాకుండా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ప్రజాస్వామిక పునాదుల డిమాండ్ల మీదనే ఈ 3 ప్రజాస్వామిక పునాదుల డిమాండ్ల మీద తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నడిచింది. ఆ ఉద్యమం నడవడంతో పాటు ఏర్పడడంలో కూడా ఈ 3 ప్రధాన భూమిక. కాబట్టి అవి నెరవేరాలంటే ఒక నియంత పాలన కాకుండా, ఒక దొరల పాలన కాకుండా, ఒక దురహంకారమైనటువంటి పాలనకు వ్యతిరేకంగా కూడా మళ్ళీ దశ ఉద్యమం అంటే తెలంగాణ ఏర్పడ్డాక కూడా మేము మళ్ళీ ఏవైతే కోరుకున్నామో అవి సాధించాలనేటువంటి ఉద్దేశంతోన అటు టీఆర్ఎస్లోకి పోకుండా, ఇప్పుడు బీఆర్ఎస్గా ఉన్నటువంటి పార్టీలకు పోకుండా ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో ఆ పార్టీ వైపు నిలబడ్డాం, ప్రజల వైపే నిలబడ్డాం, సమస్యల మీదనే కొట్లాడుతూ ఉన్నాం. ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో, ఏవైతే ఇంకా సాధించబడాలో ఆ వైపే నిలబడతా ఉన్నాం. ఇంకా ఇప్పటికి కూడా మేము ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో ఒక ప్రజాస్వామిక పూరితమైనటువంటి ఉద్యమాల వైపు నిలబడి ఇది ప్రజల అవసరంగా, ప్రజల యొక్క డిమాండ్గా పనిచేసి ఏదైతే చేసినామో సోనియా గాంధీ గారు ఆమె పెద్ద మనసుతోనే ఒక తల్లి హృదయం చెల్లించినటువంటి సందర్భం. ఆమెకు చావంటే ఎట్లుంటుంది ఆమె అనుభవించినటువంటి వ్యక్తి సోనియా గాంధీ గారు. అంటే చాలామంది ఈరోజు ఆమె ఏదో రకరకాలుగా ఆమె మీద అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉంటారు. ఆమెకి ఏం తెలియదు, ఆమె విదేశీయురాలు, ఆమెకు అసలు తెలంగాణ ఉద్యమం ఏంది, ప్రజల ఉద్యమం ఏంటంటే అవన్నీ మాట్లాడుతూ ఉంటారు ప్రతిపక్షాలు. కానీ ఒక తల్లి హృదయం ఎట్లుంటుంది అనేది సోనియా గాంధీని చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఆమె అత్తను పోగొట్టుకున్నది, భర్తను పోగొట్టుకున్నది, కుటుంబం యొక్క నేపథ్యము, ప్రాణం విలువ, భర్తను అత్తను పోగొట్టుకొని ప్రాణం విలువ తెలిసినటువంటి వ్యక్తి, ఒక విద్యార్థి యొక్క ప్రాణము విలువ తెలిసినటువంటి వ్యక్తిగా విద్యార్థులు కోరుకున్నటువంటి ప్రధాన డిమాండ్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. కాబట్టి ఆ వైపు నిలబడ్డది, ఆమె త్యాగం చేసింది. ఇక్కడ చావు బతుకుల మధ్య తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న, ఆంధ్రాలో మొత్తం కూడా చంపుకొని ఇక్కడ ఉన్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ వైపే, ప్రజాస్వామిక డిమాండ్ల వైపు నిలబడి ఆమె తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరిచినటువంటి ఒక మాతృమూర్తిగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి అట్లాంటి పార్టీకి, అట్లాంటి వ్యక్తికి మళ్ళీ మేము నైతికంగా నిలబడాలి. కాబట్టి మళ్ళీ ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజలు కోరుకున్నటువంటి, విద్యార్థులు కోరుకున్నటువంటి, రైతులు కోరుకున్నటువంటి, మహిళలు కోరుకున్నటువంటి, మైనార్టీలు కోరుకున్నటువంటి ఏవైతే ఆశయాలు ఉన్నాయో, కోరికలు ఉన్నాయో అవి నెరవేరాలంటే, అవి ఫుల్ఫిల్ కావాలంటే
మళ్ళీ ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడితేనే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి రాజకీయపరమైనటువంటి నిర్ణయాలలో ఆ పార్టీ ఆ పార్టీలో ఉండి పనిచేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము ఏదో పైసలకు ఆశపడి, పదవులకు ఆశపడి, చిన్న చిన్న కాయలకు ఆశపడి 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి కొట్లాడినటువంటి వ్యక్తులుగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది ఈ తెలంగాణ యొక్క అంటే ఒక నియంత కబంధ హస్తాల నుండే స్వేచ్ఛ వాయువులు తీసుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము అనుకున్నటువంటి ఉద్యమకారులుగా, విద్యార్థులుగా, ఒక రైతు బిడ్డగా, సామాజిక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఇప్పుడు నైతికంగా కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈ సమాజానికి మేలు జరుగుతుంది, అన్ని వర్గాలకు కూడా మేలు జరుగుతున్న ఉద్దేశంతోనే మేము ఈ వైపు నిలబడుతూ ఉన్నాం, ఆ వైపు పనిచేస్తూ ఉన్నాం. మీరు అడిగినట్లు బాల్యము, విద్యాభ్యాసము, కుటుంబం నేపథ్యం అంతా కూడా మేము ఏదో ఉన్నత వర్గాలలో పుట్టలే, ఉన్నతంగా కూడా ఏదో ఆస్తిపాస్తులు తాతల తండ్రులు సంపాదించినటువంటి భూములు లేవు, బిజినెస్ లేవు. ఒక సాధారణ రైతు కూలి కుటుంబం నుండి వచ్చినాం, సాధారణ గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలను చదువుకొని వచ్చినాం. ఈ స్థాయి వరకు కూడా అంటే KG to PG PhD వరకు కూడా అంత గవర్నమెంట్ విద్యా వ్యవస్థ నుండి చదువుకొని రావడం జరిగింది. ఎందుకంటే ఆ అనుభవాలు ఉన్నాయి, ఆ అనుభవాలు ఉన్నాయి, ఆ నాలెడ్జ్ ఉన్నది, ఆ విజన్ కూడా ఉన్నది మాకు. కాబట్టి ఆ వైపు నిలబడతాం, ఆ వైపు పనిచేస్తామని సందర్భంగా గుర్తు చేస్తాం. సార్, రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన మీకు బాల్యం నుండే ఉందా సార్, లేదంటే యాదృచ్ఛికంగా మధ్యలో ఏమైనా వచ్చిందా సార్? యాదృచ్ఛికంగా ఏం జరగలేదండి. ఆ కుటుంబ నేపథ్యం కూడా మా ఫాదర్, వాళ్ళ ఫాదర్ కూడా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రము తెచ్చినటువంటి పార్టీగా, ఈ మధ్యలో ఇప్పుడు అన్నీ కూడా ఈ మధ్యలో వచ్చిన పార్టీలు అన్నీ కూడా మధ్యలో వచ్చినట్టువే. కానీ మొదటి నుంచి ఉన్న పార్టీ దేశంలో కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకే ఎందుకు మా ఫ్యామిలీకి అటాచ్మెంట్ అంటే అప్పుడు వేరే పార్టీలు కూడా ఏం లేవు. నాకు తెలిసి టీడీపీ మధ్యలోనే వచ్చింది, టీఆర్ఎస్ మధ్యలోనే వచ్చినాయి, మిగతావి బీజేపీ కూడా ఇప్పటి వరకు కూడా ఆ గ్రౌండ్లో ఎక్కడ కూడా విలేజ్లో ఇప్పటికి కూడా దానికి గుర్తింపు అంటే ఎవరు కూడా ఆధారం లేనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ఎందుకంటే మా కుటుంబానికి కాంగ్రెస్కు ఉన్నటువంటి అనుబంధం ఏంటంటే ఎప్పుడైతే ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంలో గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, తర్వాత ఇందిరాగాంధీకి మా ఫ్యామిలీకి ఇంకా చాలా దగ్గర అనుబంధం. అప్పుడే మా తాత అంటే నేను మా చిన్నతనంలో మా డాడీతో పాటు మేము పనిచేస్తున్నటువంటి ఆయన ఇట్లాంటి కాంగ్రెస్ కండువా వేసుకొని ఊర్లో సర్పంచ్గా, వార్డు మెంబర్గా, మా జాయింట్ ఫ్యామిలీ పెద్దది. మా డాడీ వాళ్ళ అన్నదమ్ములు 3, వాళ్ళంతా కూడా అంటే ఎందుకు అని అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈ అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ అంటే ఒక సామాజిక దృక్పథంతో, సామాజిక బాధ్యతతో, సమానత్వాన్ని కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా కూడా పాలించేటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణము, రాజకీయ వాతావరణం ఏదైతే ఉందో అన్నట్టు ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైంది. అందుకొరకే ఈ అణగారిన వర్గాలు ఎవరైతే ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ, ఆదివాసీలు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ కాంగ్రెస్ పార్టీ వైపే అటాచ్మెంట్ మొదటి నుంచి ఉన్నారు. అంటే నేను కూడా అదే వాతావరణంలో పెరగడం, చూడడం, మా ఫాదర్ వెంబడి ఉండడం. మాకు అప్పుడు ఎప్పుడు 93, 94 ఆ ప్రాంతంలో మా నాగర్ కర్నూలు ఎంపీగా డాక్టర్ మల్లురవి గారు ఉండ్రి. అతను మా ఇంటికి వస్తుంటే ఆయన మడి అంతా ఇక కాన్వాయ్లోకి వస్తుండ్రి, మా ఇంటి దగ్గర ఉంటుండ్రి, మాట్లాడుతుండ్రి, కాంగ్రెస్ కండువాలు ఉంటుండే. మా డాడీ కూడా వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, ఆ ఊర్లో ఉన్నటువంటి సమస్యల మీద పనిచేయడం, ఆ కాంగ్రెస్ బలోపేతానికి. ఇప్పటికి కూడా నేను పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పటికి ఈ రోజు వరకు కూడా మా ఊర్లో సర్పంచ్ ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. అంటే మేము అదే వాతావరణంలో పుట్టినాము, అదే వాతావరణంలో, రాజకీయ వాతావరణంలో అది కాంగ్రెస్ పార్టీకి అటాచ్మెంట్ మా ఫ్యామిలీకి ఉన్నది. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. మొదటి నుంచే నేను విద్యార్థి దశ నుండి ఈ కండువలు చూసిన, ఈ పాలన చూసిన, ఈ నాయకులను చూసిన, ఈ పార్టీని చూసిన. ఎప్పుడో నాకు ఊహ తెలిసినప్పుడు అంటే కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. అట్లా మా డాడీ వాళ్ళు ఆ మీటింగ్లో కూడా వెళ్తుండ్రి. ఆ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా, తర్వాత ఈ ఎన్టీ రామారావు గారు, తర్వాత మిగతా ఇప్పుడు ఎవరైతే ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ మా ప్రాంతంలో, మాది కొల్లాపూర్ ప్రాంతం, పెద్దమారూరు విలేజ్ కదా, అక్కడ రాజకీయంగా బాగా చైతన్యవంతమైన ప్రాంతం అది కూడా కాంగ్రెస్ పార్టీకి బాగా అనుబంధం ఇప్పటికి కూడా. కాబట్టి మేము ఎప్పుడు కూడా విధేయులుగా కాంగ్రెస్ పార్టీ వైపే నిలబడ్డాము, ఇప్పుడు కూడా నిలబడ్డాం.
తర్వాత ఫ్యూచర్లో కూడా మేము కాంగ్రెస్ పార్టీ వైపు మా ఫ్యామిలీ కానీ మా ప్రాంతంలో మా రిలేషన్స్ అంతా కూడా చాలామంది కాంగ్రెస్నే ఇష్టపడుతున్నారు. అది సరే పవర్ ఒకసారి ఉంటుంది, ఒకసారి పోతుండొచ్చు, అది రాజకీయాల్లో సహజం, గెలుపోవటంలో సహజం. కానీ మా కుటుంబ నేపథ్యం కాంగ్రెస్లోనే రాజకీయంగా పుట్టినాం, అందులోనే పనిచేస్తూ ఉన్నాం. ఇక ఫ్యూచర్లో కూడా అటువైపే పనిచేస్తాం. దీనిలో ఎట్లాంటి యాదృచ్ఛికాలు లేవు, ఇది వాస్తవాలే. ఎవరు కూడా దీన్ని డాక్టర్ గడ్డం శ్రీనివాస్ ఎక్కడ పుట్టిండు, ఎట్లా వచ్చిండు, ఆయన రాజకీయ నేపథ్యం ఏంది, కుటుంబ నేపథ్యం ఏంది అంటే రాజకీయ నేపథ్యం అంతా కూడా బై బర్త్ కాంగ్రెసే. ఇప్పటికి కూడా అదే లైన్లో పనిచేస్తున్నాం, అదే పార్టీలో పనిచేస్తున్నాం, ఫ్యూచర్లో కూడా అట్లనే పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే మీరు కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులా సార్? ఎస్, 100%. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కరుడుగట్టిన గడ్డం శ్రీనివాస్ అని పిలుస్తారు. ఇప్పుడు కూడా గడ్డం శ్రీనివాస్ అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే గడ్డం శ్రీనివాస్. అది సమాజానికి తెలిసినటువంటి ఓపెన్ సీక్రెట్. కాబట్టి కరడుగట్టిన కాంగ్రెస్ ప్రజాస్వామికమైనటువంటి అది రాజ్యాంగబద్ధమైనటువంటి స్వేచ్ఛ వాయువులతో కూడుకున్నటువంటి అందరూ అంగీకరించేటువంటి రాజకీయవాదిగా అది ముద్రపడ్డది. ఇప్పటికి కూడా 100% కరడుగట్టిన కాంగ్రెస్ వాది డాక్టర్ గడ్డం శ్రీనివాస్. ఈ రోజుల్లో రాజకీయ నాయకులు ఎలా ఉన్నారంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు సార్. మీరు ఇన్ని సంవత్సరాలుగా ఈ పార్టీలోనే ఉండడానికి కారణాలు ఏంటి సార్? అదేమ్మా, రాజకీయాలు అని అంటే ఎట్లయిపోయినాయంటే దురదృష్టం ఏంటంటే మరి ముఖ్యంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక రాజకీయాలను బిజినెస్ చేసింది. రాజకీయ నాయకులు జంపింగ్ జపాన్లుగా అలవాటు చేసింది కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు. అంటే వాళ్ళ బిజినెస్లకు అనుకూలంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే పార్టీలకు అతీతంగా కూడా పవర్లో ఉన్నటువంటి పార్టీలకు పోవడానికి వాళ్ళ బిజినెస్లను రక్షించుకోవడానికి, కాపాడుకోవడానికి రాజకీయాల్లోకి వస్తూ ఉన్నటువంటి సందర్భం. అదే దురదృష్టకరం. ఎందుకంటే మా అటుండలకు బిజినెస్లు ఏముండవు, మా అటుండలకు వ్యక్తిగత స్వార్థ ఆర్థిక రాజకీయ ప్రయోజనాలు ఏముండవు. మేము ఎందుకంటే ఈ పార్టీలో ఉండడానికి కూడా రీజన్ ఏంటంటే ఈ పార్టీలో సమానత్వం ఉంటుంది. ఒకటి, ఈ పార్టీలో సమానత్వం ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది, అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రజలకు న్యాయం చేయాలంటే కూడా ఇక్కడ ముఖ్యమంత్రితో మొదలు పెడితే, అంటే వార్డు మెంబర్తో మొదలు పెడితే ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా ప్రజలకు న్యాయం చేయడానికి వార్డు మెంబర్తో మొదలు పెడితే ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మంత్రి కానీ, ఇంకా రకరకాలటువంటి పొజిషన్లలో కాంగ్రెస్ పార్టీలో ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి సోదరభావంతో కూడినటువంటి అడిగేటువంటి స్పేస్ ఉంటుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ వైపు తాత్కాలికంగా చాలా మంది పోతుంటారు, మళ్ళీ చివరాఖరికి ఏం చేస్తారు, కాంగ్రెస్లోకి వస్తుంటారు. అంటే ఇప్పటికి కూడా ఈ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు టీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కూడా మా గవర్నమెంట్లో మా పార్టీలోకి రావడం జరుగుతూ ఉంది. కారణం ఏంటంటే అక్కడ నియంత పాలన ఎట్టుంటుంది, అంటే దొరల పాలన ఎట్టుంటుంది, ప్రజల పాలన ఎట్టుంటుంది అనేది చూస్తూ ఉన్నారు వాళ్ళు. అంటే దొరల పాలనకు ప్రజల పాలనకు మధ్యలో బేరీజ్ చేసుకున్నారు వాళ్ళు. ఇక్కడైతే మనం అనుకునేటువంటి, మనం చేయగలిగేటువంటి, ప్రజలకు న్యాయం చేస్తాము, ఒక జవాబుదారీతనంతో కూడుకున్నటువంటి పాలన చేయొచ్చు, పరిపాలించవచ్చు, ప్రజలకు అందుబాటులో ఉండవచ్చు, స్వేచ్ఛగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు మేము కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాము, ఇంకా ఉండబోతాం కూడా. ఎప్పటికీ కూడా మేము ఇందులోనే పుట్టినాం, ఇందులోనే పనిచేస్తాము, ఇందులోనే భవిష్యత్తులో కూడా ఉంటాం. అంటే ఇందులో ఉండడానికి రీజన్ అదే. ఇక్కడ సాధారణ కార్యకర్త కూడా ఒక గుర్తింపు ఉంటుంది, ఒక స్థానం ఉంటుంది, ఒక అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రిని కూడా కలిసేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక సాధారణ కార్యకర్త కూడా పోయి కలుస్తూ ఉన్నాడు ఈరోజు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ స్పేస్ ఉంటుంది. కాబట్టి మేము కూడా ఈ పార్టీలోనే, మేమే కాదు మాతో పాటు సమాజం కూడా చాలా సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, రైతు సంఘాలు కానీ, మహిళా సంఘాలు కానీ పార్టీలకు అనుబంధంగా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపే నిలబడతా ఉన్నారు. కారణం ఏంటంటే ఇది ప్రజల ప్రభుత్వంగా ఏర్పడ్డాం, ఇది దొరల ప్రభుత్వం కాదు, ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల పార్టీ. కాంగ్రెస్ అంటేనే దాని మీనింగే మీకు తెలిసి ఉంటుంది. కాంగ్రెస్ అంటేనే ఒక సమూహం. మీరు చూడండి, కాంగ్రెస్ అంటే ఏదో రాజకీయ పార్టీ అనుకుంటారు, కానీ చాలా మంది కాంగ్రెస్ మీనింగే తెలియదు. కాంగ్రెస్ అంటేనే ఒక సమూహము, ఒక గుంపు, ఒక సమిష్టి నిర్ణయం, ఒక సమిష్టి యాక్టివిటీ, అందరూ కలిసి చేసేటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ లో ఉంటాయి. కాంగ్రెస్ అంటేనే ఒక సమూహం. కాబట్టి ఇందులో అవకాశాలు కూడా అట్లనే ఉంటాయి, ఇందులో స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపే
ఉంటున్నాము, ఉంటాము, ఉండబోతాం కూడా. అది కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం ఉంది. కాబట్టి మేము ఏ పార్టీకి ఏ పార్టీకి ఏ పార్టీకి పోదలుచుకోము, పోయే అవకాశం కూడా ఆలోచనలు కూడా మాకు లేవు. గత ప్రభుత్వ పాలన చూశాను సార్, ఇప్పుడు మీ ప్రభుత్వ పాలన చూస్తున్నారు. ఈ రెండిటి మధ్య వ్యత్యాసాన్ని మీరు గమనించారా సార్? ఖచ్చితంగా గమనించినాము, కనబడుతూనే ఉన్నది, వ్యత్యాసం కనబడుతుంది, మార్పు కూడా కనబడుతుంది. మార్పు చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో, ప్రజలలో, పరిపాలనలో, అభివృద్ధిలో చాలా స్పష్టంగా మార్పు కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2వ తారీఖున ఏర్పడింది. అప్పటి నుంచి మా ప్రభుత్వం వచ్చే వరకు 10 సంవత్సరాల కాలం, 10 సంవత్సరాల విలువైన కాలాన్ని ఒక నియంత, ఒక దురాంకారంతో కూడినటువంటి గడియల పాలన తెలంగాణ రాష్ట్రంలో చూసినాం మనం. ఎందుకంటే కేసీఆర్ అంటే ఏదో ఉద్యమకారుడు అది అని చాలా నమ్మి, అన్ని సామాజిక వర్గాలను మోసం చేయబడి, వాళ్ళని నమ్మి ఓట్లు వేసిరు. ఆయన ఏదో చేస్తాడు, ఏదో వరగ పెడతాడు, ఏదో ఉద్ధరించి సర్దిగడతాడు అని అందరూ కూడా ఆయనను అంగీకరించి ఓట్లు వేస్తే ఏం చేసిండు ఆయన? ఒక దురాంకర, ఎంతైనా దొరకున్నటువంటి లక్షణాలు చాలా స్పష్టంగా ఆయన కనబడినాయి. అది గడియల పాలన, దొరల పాలన, ఒక 10 సంవత్సరాలు విలువైన. అంటే నేను ఎందుకు చెప్తున్నా, ఒక ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి, రాజ్యాంగాన్ని పక్కన పెట్టి, ప్రజల యొక్క అవసరాలను పక్కన పెట్టి, వాళ్ళ యొక్క వ్యక్తిగత ఆర్థిక స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకే, మరి ముఖ్యంగా కుటుంబ ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కొరకే ఆయన పనిచేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా స్పష్టంగా, మేము ఎప్పుడైతే 2014లో జూన్ 2 రోజు మా కాంగ్రెస్ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రాన్ని డిసెంబర్ 9 రోజు ఆమె బర్త్డే సందర్భంగా మేము అనౌన్స్ చేయడం జరిగింది. అది అధికారికంగా 2014 జూన్ 2 రోజు ఇది తెలంగాణ రాష్ట్రం ఫుల్ఫెడ్జ్గా సంపూర్ణంగా ఏర్పడుతుంది. అప్పుడు ఈ రాష్ట్ర బడ్జెట్ మిగులు బడ్జెట్. అప్పుడు ఈ రాష్ట్ర బడ్జెట్ ఏంటంటే మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి కొన్ని వేల కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్గా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పగించడం జరిగింది. కానీ మరి మిగులు బడ్జెట్తో కూడుకున్నటువంటి తెలంగాణ యొక్క ఆర్థిక వనరులను దోపిడీ చేసి, దాన్ని ధ్వంసం చేసి, దాన్ని దోచుకొని దాచుకున్నారు. ఇది కదా దొరలు చేసినటువంటి పాలన. 10 సంవత్సరాల్లో ఏం చేశారంటే, ఇక్కడ వనరులను, ఇక్కడ ఆర్థిక వనరులను, ఇక్కడ సహజ వనరులను, ఈవెన్ ఇక్కడ దుర్మార్గం ఏందనంటే, మనిషికొకటి అంటే, మనిషికంటే ఎవరు, కొడుకుకొకటికి ఒక పథకం, ఒక స్కామ్. స్కీమ్ అనుకో, ఇప్పుడు నేను స్కామ్ అంటున్నా కదా, అదొక నేను స్కామ్ అంటే దాన్ని. కొడుకుకో స్కీమ్ ఇచ్చిండు, కూతురుకు ఒక స్కీమ్ ఇచ్చిండు, అల్లుడికి ఒక స్కీమ్ ఇచ్చిండు, ఆయన ఒక స్కీమ్ తీసుకున్నాడు. ఆయన సంతోష్ అనేటైనా ఒక సడ్డకుని కొడుకు, ఆయన కూడా ఆయనకు పిలిచి రాష్ట్ర సభ్యుని చేసి ఆయనకో స్కీమ్, ఆయనకో స్కామ్. ఇట్లా వాళ్ళ కుటుంబ సభ్యులకు వ్యక్తిగతంగా అంటే ప్రతి ఒక్కరికి ఒక స్కీమ్లు ఇచ్చి ఆ స్కీమ్ల పేరు మీద స్కాములు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు సపోజ్ చూసుకోండి, మిషన్ భగీరథ తీసుకుంటే కేటీఆర్ ఆయన సొంత కన్సర్న్లో మిషన్ భగీరథ చేయడం జరిగింది. దాంట్లో కూడా మొత్తం స్కామ్లే, దాంట్లో కూడా లూట్ చేయడం జరిగింది. ఆమెను కూడా కవితకు పేరు మీద ఓ బతుకమ్మ పేరు మీద ఆమెకు కూడా కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఆమె సొంత ప్రయోజనాల కొరకు ధ్వంసం చేయడం జరిగింది. పోనీ ఇంకా ఆయన కాళేశ్వరరావుగా పేరు పొందినటువంటి వ్యక్తి హరీష్ రావుకు ఏకంగా ప్రాజెక్టులని అప్పచెప్పి, పైసలను అప్పచెప్పి, కాళేశ్వరం పేరు మీద, ఇటు పాలమూరు రంగారెడ్డి పేరు మీద, అటు ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద, దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి పేరు మీద, ఆ ప్రాజెక్టుల పేరు మీద అల్లునికి కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు దారాదత్తం చేసి దాచుకోవడం జరిగింది. అట్లా ఇక ముఖ్యమంత్రి గారు అంటారు, ఆయనకు అన్నీ ఆయన దగ్గరే, ఇక ఆయనకు ఆయన హెడ్ గుమస్తాలకు ఆయన. అంటే మేము ఎందుకు చెప్తున్నామంటే, ప్రజల యొక్క డిమాండ్లు నెరవేరకుండా ప్రజాధనాన్ని లూట్ చేసి వ్యక్తిగతంగా ఆస్తులు సంపాదించుకొని ఈరోజు అసలు ఫామ్ హౌస్ల కల్చరు ఈ తెలంగాణ రాష్ట్రంలో లేకుండా ఇంతకుముందు. కానీ ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఫామ్ హౌస్ల కల్చర్ ఏంది, ఫామ్ హౌస్ నుండి కూడా పరిపాలిస్తారా ముఖ్యమంత్రులు అనేది కూడా ఈ ఫస్ట్ టైం చూసి ఈ దేశంలో. ఇది దుర్మార్గం, ఇది అప్రజాస్వామికం అని చెప్తున్నా. ప్రజల యొక్క నాయకుడు అంటే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల అవసరాలు తీర్చే విధంగా ఒక సెక్రటరియట్ను
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పనికొచ్చేటువంటి సెక్రటరీ ఎట్లుండే? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే 23 జిల్లాలు, అంత పెద్ద రాష్ట్రానికి సెక్రటరేట్ పనికొచ్చే విధంగా మన పాత సెక్రటరేట్ ఉండే. దాన్ని కూల్చి దాని పేరు మీద డబ్బులు వృధా చేయడం, ఒక విలాసవంతమైనటువంటి భవనాలు నిర్మించాలి. మీరు చూసింటారు చరిత్రలో, అశోకుడు బతుకున్నప్పుడు చెట్లు నాటించని రోడ్డుకు ఇరువైపులా. అంటే ఈయన ఒక రాజులాగా పేరు రావాలి. ఈయన పరిపాలనలో ఒక భవనాలు నిర్మించాలా, ఒక కట్టడాలు నిర్మించాలి, శిలాశాసనాల మీద ఈయన పేరు స్థిరస్థాయిగా ఉండాలనేటువంటి ఒక యావ, అది కోరిక, అది దుర్మార్గమైన ఒక పాలకునికి, ప్రజల యొక్క నాయకునికి శిలాశాసనాల మీద నా జీవితాంతం నేను చనిపోయినాక కూడా నా పేరు ఉండాలనేటువంటి పరిపాలన దృష్టి అంటే ఎంత దుర్మార్గం అది. ప్రజల యొక్క నాయకుడు అంటే ఒక రాజశేఖర రెడ్డి లాగా. ఒక రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక కూడా బతుకున్నాడు ఆయన ఈ రోజు వరకు కూడా. ఎందుకు? ఆయన ప్రజలలో ఉన్నాడు, ప్రజల కొరకు పనిచేసిండు. ప్రజల ఆరోగ్య రీత్యా, వ్యవసాయ రీత్యా, విద్యారీత్యా అన్ని రకాలుగా మైనర్లకు, మైనార్టీలకు, దళితులకు, బీసీలకు, అగ్రవర్ణాలలో ఉన్న పేదలకు మీరు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి 104 కానీ 108 అది ఆరోగ్యానికి సంబంధించినది, రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటివి, విద్యకు సంబంధించినట్టు ఫీజు రీఎంబర్స్మెంట్, ఎన్ని మేము చేయని సంక్షేమ పథకాలు ఏమున్నాయి అన్నీ చేసినాం. అందరికీ అందుబాటులో ఉన్నాడు. ముఖ్యమంత్రి అంటే ఏదో కొండ మీద ఓడిపడాడు కదా, ఆయన కూడా భూమి మీదనే ఉంటాడు. ఆయన కూడా ఒక సాధారణ తల్లికే పుట్టి ఉంటాడు. పాలకుడు అనగానే కొమ్ములు వస్తాయా? పాలకుడు నేను ముఖ్యమంత్రి అనగానే లేనిపోయిన ఎక్కడ లేనటువంటి కిరీటం వస్తుందా? అది కాదు కదా. ఎంత ఎదుగుంటామో అంత ఒదిగి ఉండాలి, ఎంత ఎదుగుతామో అంత ప్రజలకు దగ్గరుండి పాలించేటువంటి వ్యక్తినే కదా ప్రజలు చనిపోయినాక కూడా గుర్తు పెట్టుకుంటున్నారు. ఈరోజు రాజశేఖర రెడ్డే కదా ఉదాహరణ. ఈరోజు దరిద్రం ఏంటంటే కేసీఆర్ గారి పాలనకు మా పాలనకు మేము ఏవైతే ఇప్పుడు ఇది ప్రజల పాలన, ఇది ప్రజాప్రభుత్వం. మేము ప్రమాణ స్వీకారం చేసిన రోజే మా ముఖ్యమంత్రి గారు దొర గడిని బద్దలు కొట్టి కంచెలు తీసేసినాం. దాని అర్థం ఏంది? మేము పాలకులం కాదు, మేము సేవకులం అనేది పెద్ద స్టేట్మెంట్ మాది. మాది కాంగ్రెస్ పార్టీ యొక్క పనితనం గట్లుంటుంది. మేము ప్రజల వైపే, ప్రజల సంక్షేమం కొరకే, ప్రజల యొక్క అభివృద్ధి కొరకే, రాష్ట్ర అభివృద్ధి కొరకే కదా కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడుతుంది. మాకు అధికారం కొత్త కాదు, ఈ దేశంలో అధికారం కొత్త కాదు. మాకేమో అధికారము, ఆర్థిక వనరులు, స్వార్థ పదవుల కొరకు పనిచేసేటువంటి నాయకత్వము ఈ కాంగ్రెస్ పార్టీలో మేము అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుండి చూస్తూనే ఉన్నాం కదా. మాకు అధికారం కొత్త కాదు, గెలుపోవటంలో సహజం రాజకీయాల్లో అండి. మేము అదే చెప్తున్నాం. ప్రజల ప్రభుత్వానికి, దొరల ప్రభుత్వానికి కొట్లాట జరిగింది మన ఎలక్షన్లో. ప్రజల ప్రభుత్వమే నిలబడ్డది, దొరల ప్రభుత్వం పడిపోయింది. కాబట్టి మేము ప్రజాప్రభుత్వంగా ప్రజల కొరకు పనిచేసే విధంగా 24/7 మా సెక్రటరియట్ కానీ, మా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉన్నటువంటి ఆ భవనం కానీ, తర్వాత ఎక్కడ పోయినా మా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు అందరూ కూడా, ఈవెన్ మంత్రులు కూడా అందరికీ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ప్రజల యొక్క సమస్యలు వింటున్నారు, వాళ్ళ యొక్క అవసరాలు తీరుస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు. ఇంతకుముందు ముఖ్యమంత్రిని కలవాలంటే ఎమ్మెల్యేలు, ఉద్యమకారులే. మీకు తెలిసిండేది గద్దరన్న, ప్రజాయుద్ధ నౌక గద్దరన్న దొరగడి దగ్గర మిట్ట మధ్యాహ్నం ఎర్రటెండల గేటు దగ్గర 2-3 గంటలు కూర్చొని వచ్చినటువంటి సందర్భం మేము చూసినాం. అది ఆయన అమలు ఉండి ఆయన అనుచరులుగా, ఆయన శిష్యులుగా, గద్దరన్న శిష్యులుగా, ఆయన అనుచరులుగా, ఆయన అభిమానులుగా, ఉద్యమకారునిగా గద్దరన్న దగ్గర ఉండి తిరిగినోళ్ళుగా మేము ఆయనను కలవనికపోతే మాకు అవకాశమే లేకుండే. మాకు పోని ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులకే, ఓ మంత్రికే అపాయింట్మెంట్ లేకుండా ముఖ్యమంత్రిని కలిసేటువంటి పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వంలో లేకుండే. అదే నగ్న సత్యం, అందరికి తెలిసినటువంటి నగ్న సత్యం, అది అందరు చూసిరు కదా. కాబట్టి మార్పు అన్నారు కదా, మీరు ఏమైనా మార్పు గమనిస్తున్నారు అన్నారు కదా. మార్పు చాలా స్పష్టంగా మేమే కాదు, మేము చెప్పడం కాదు, ప్రజలు కూడా చెప్తున్నారు. మార్పు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ప్రజల ప్రభుత్వానికి, దొరల ప్రభుత్వంలో ఉన్నటువంటి మార్పు వేరు చేసుకుంటున్నారు. అక్కడ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది, అప్పుడు ఎట్లుంది అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి మేము ఈ డే టు డే న్యూస్ ఛానల్ ద్వారా ఈ ప్రేక్షకులకు కానీ, మీ యాజమాన్యానికి కానీ, ఇంకా మిగతా మిత్రులందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇది ముమ్మాటికి ప్రజల ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ, కాంగ్రెస్ నాయకులు అంటే ప్రజానాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాప్రభుత్వం. కాబట్టి దీంట్లో
మీకు ఏమి కావాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా, మీకు ఎట్లాంటి అభివృద్ధి కావాలనుకున్నా అన్ని రంగాలలో ఆయా మంత్రులు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మీకు చెప్పాలి చాలా స్పష్టంగా, ఆయన ఉప ముఖ్యమంత్రి బట్టి గారు ఎవరు చేయనటువంటి, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సాహసం పాదయాత్ర, ఆయన తర్వాత ఆయన శిక్షణగా, ఆయన ఫాలోవర్గా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని భుజానేసుకొని ఎర్రటెండలో కూడా ఒక 4 నెలలు ఆదిలాబాద్ నుండి ఖమ్మం వరకు ఉమ్మడి మొత్తం కూడా తెలంగాణ మొత్తం కూడా నార్త్ తెలంగాణ, సౌత్ తెలంగాణ, అటు ఈస్ట్ వెస్ట్ అన్ని దిశలు కూడా తిరిగినటువంటి, ఎండనక వాననక చలనక కష్టపడ్డటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఈ పార్టీకి వెన్నెముకగా పనిచేసింది. అంటే ఇక ప్రజల వైపు నిలబడేటువంటి నాయకులు ఎంత కష్టానైనా ఎదుర్కోవడానికి, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు, రాష్ట్ర అభివృద్ధి కొరకు, ఇక్కడ సహజ వనరులను కాపాడడానికి ఆయా స్థాయిలలో, ముఖ్యమంత్రి స్థాయిలలో మొదలు పెడితే కింద వార్డు మెంబర్ స్థాయి వరకు కూడా విద్యార్థులు, రైతులు, మహిళలు, మైనార్టీలు, అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పేదలు కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు, మతాలకు, ప్రాంతీయులకు అతీతంగా కూడా మా బట్టి విక్రమార్క గారి పాదయాత్రకు వెన్నుదన్నుగా నిలబడి ఉద్యమకారులు కూడా, విద్యార్థి ఉద్యమకారులు కూడా, ఇంటెలెక్చువల్స్ కూడా అన్ని వర్గాల నుండి కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం జరిగింది. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అప్పుడు మాకు మద్దతుగా నిలబడ్డటువంటి వ్యక్తులు దేని ఆశించి నిలబడ్డారో వాళ్ళ యొక్క ఆశయాలు నెరవేరే విధంగా వాళ్ళకు అందుబాటులో ఉంటున్నాం, వాళ్ళ వైపు పనిచేస్తా ఉన్నాం, చేయబోతా ఉన్నామని ఈ సందర్భంగా మార్పును గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మార్పు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. ప్రజల ప్రభుత్వానికి, దొరల ప్రభుత్వానికి మార్పు స్పష్టంగా కనబడతా ఉన్నదని ఈ సందర్భంగా గుర్తు చేస్తాము. గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగ సమస్యల గురించి చూసాం కదా సార్. ఇప్పుడు మీ ప్రభుత్వంలో నిరుద్యోగుల కోసం ఏమైనా ప్రణాళికలు సిద్ధం చేశారా? చేసినామండి. ఖచ్చితంగా నిరుద్యోగులకు మేము పెద్ద ఎత్తున ప్రణాళికలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద. నియామకాలు అనేదే ఒక ప్రధానమైనటువంటి డిమాండ్, అది నిరుద్యోగులకు. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూస్తే నిరుద్యోగులకు జరగని నష్టము ఎవరు పూడ్చరంటది. కాబట్టి చాలా నష్టం జరిగింది నిరుద్యోగ వ్యవస్థ. అంటే నేను చెప్తున్న యూనివర్సిటీ స్కాలర్గా, డాక్టరేట్గా విద్యార్థి యొక్క అవసరాలు ఎట్లుంటాయి, విద్యార్థి ఏం కావాలని ఈ స్థాయికి వస్తాడు, పీజీలు, పిహెచ్డీలు, డిగ్రీలు కంప్లీట్ చేస్తుంటే ఒక విద్యార్థి 10th అయిపోయినాక, ఇంటర్ అయిపోయినాక, డిగ్రీ అయిపోయినాక, పీజీ అయిపోయినాక ఆయనకు ఒక ప్రణాళిక ఉండాలి. ఏం ప్రణాళిక? డిగ్రీ అయిపోతే ఏ ఉద్యోగం వస్తుంది, పీజీ అయిపోతే ఏ ఉద్యోగం వస్తుంది అనేది కూడా ఆయనకు ఏ విద్యార్థికైనా ఒక విద్యార్థి దశలో ఒక ప్లాన్గా, ఒక అకాడమిక్ క్యాలెండర్ను ఫాలో అయ్యేటువంటి వాతావరణం ఉండాలి. అది కానీ దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వంలో ఒక 10 సంవత్సరాల విలువైన కాలం, అంటే అంతకన్నా ముందు ఒక 10 సంవత్సరాల కాలం అంటే ఉద్యమంలో కోల్పోయినాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని. ప్లస్ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కూడా 2014 నుండి 2023 వరకు ఒక 10 సంవత్సరాల కాలాన్ని, విలువైన కాలాన్ని విద్యార్థులు కోల్పోయినారు, నిరుద్యోగులు కోల్పోయారు. అది వాళ్ళ అవకాశాలు కోల్పోయారు. అనంటే ఎందుకు అంటే ఒక నియంత పాలనలో నిరుద్యోగ సమస్య మీద పనిచేయాలి. ఆయన విద్యార్థులను పట్టించుకోలేదు, విద్యా వ్యవస్థను నాశనం చేసిండు. అనంటే ఆయనకు ఉన్నటువంటి ఒక నిగూఢమైనటువంటి, ఒక ఇంటెన్షనల్గా కావాలనే ఉద్దేశంతోన విద్యార్థి అంటే యూనివర్సిటీ విద్యను కూడా తొక్కిపెట్టడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను ఇంకా సర్వనాశనం చేయడం జరిగింది. కాబట్టి మేము చెప్తున్నాం చాలా స్పష్టంగా, మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో, మా పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టినాం. విద్యార్థుల మీద విద్యార్థి డిక్లరేషన్ కూడా చేయడం జరిగింది. చాలా గొప్ప విషయం అది. రైతు డిక్లరేషన్ చేయడం జరిగింది, దళిత డిక్లరేషన్ చేయడం జరిగింది. అంటే చాలా విజన్గా పనిచేస్తూ ఉన్నాం. అంటే విద్యార్థులకు ఏ రకమైనటువంటి అవకాశాలను క్రియేట్ చేయాలి, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలను ఎలా ఇవ్వాలనేది కూడా అసెంబ్లీలో కూడా చర్చ పెట్టినాం, మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఎక్కడైతే మేము ఉద్యోగ క్యాలెండర్ని కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఏదైనా ప్రతి అకాడమిక్ ఇయర్లో March 31 లోపల వేకెన్సీలు తెచ్చుకుంటున్నాం. జూన్లో దాన్ని నోటిఫికేషన్ చేయడం జరుగుతుంది. December 31 లోపల కూడా నియామకాలు ఇవ్వాలనేటువంటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఇయర్ ఆఫ్ క్యాలెండర్ను ప్రకటించడం జరిగింది. అది నిరుద్యోగులకే.
చాలా అంటే గ్రూప్ 1తో మొదలు పెడితే అంటే గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 ఇక్కడ అన్ని రకాల క్వాలిఫికేషన్లో ఉన్నటువంటి అది సైన్స్ కానీ, టెక్నాలజీ కానీ, ఆర్ట్స్ కానీ, తర్వాత సాహిత్యానికి సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్లలో, అన్ని రంగాలలో నిష్ణాతులను తెలంగాణ రాష్ట్రంలో తయారు చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం. అది నిరుద్యోగ వ్యవస్థను రూపుమాపడానికి దశల వారీగా. ఎందుకంటే మీకు చెప్తున్నానండి ఈ ఛానల్ ద్వారా, ఒక ఉపద్రవం వచ్చి కొట్టుకపోయింది 10 సంవత్సరాలు. ఆ నష్టాన్ని ఇప్పుడు ఎట్లా పూడ్చుకోవాలనేది ఈ యొక్క విజన్తోనే పనిచేస్తూ ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క జోడెట్లతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్ర ఒక 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 విజన్తో పనిచేయడం జరుగుతుంది. నిరంతరం కష్టపడుతున్నారు వాళ్ళిద్దరు అనుభవాలు కూడా అన్ని రంగాలలో ఉన్నాయి. కాబట్టి ఒక సిఎల్పి నాయకులుగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఒక ఒక ఉద్యమ నేపథ్యం నుండి, ఒక ప్రతిపక్ష నాయకత్వం నుండి ఎదిగినటువంటి రేవంత్ రెడ్డి గారు, ఇద్దరు కూడా కలిసి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక పటిష్టమైనటువంటి పునాదులు నిర్మించాలి, భవిష్యత్ తరాలకు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతోన ఇక్కడ నీళ్ళని నియామకాలను కూడా అన్ని రంగాలలో చేపట్టే విధంగా పనిచేస్తూ ఉన్నాం. నిరుద్యోగ యువతకు నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా మీరు అధైర్యపడకుండా నమ్మకంగా మీ యొక్క భవిష్యత్తును డిగ్రీ కానీ, ఇంటర్ కానీ, పీజీ కానీ, పిహెచ్డీలు అయిపోయినటువంటి విద్యార్థులు కూడా నాతోటి నేను గత టీఆర్ఎస్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా నిరుద్యోగ చేసి తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగ చేసి స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేసినాను నేను. అట్లా పనిచేసినటువంటి అనుభవం ఉన్నది. నిరుద్యోగుల యొక్క అవకాశాలు, అవసరాలు, వాళ్ళ ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, మరీ ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఎట్లా ఉంటాయి అన్నది కూడా నేను అనుభవించినటువంటి వ్యక్తిని నేను. అప్పుడు నిరుద్యోగ చేసి స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేసిన, కాంగ్రెస్ పార్టీలో కూడా రాష్ట్ర నాయకత్వంలో ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాం. తర్వాత బట్టి విక్రమార్క గారి పాదయాత్రను కూడా మేము దగ్గరుండి కోఆర్డినేషన్ చేసినటువంటి వ్యక్తిగా, గద్దరన్న శిష్యునిగా, గద్దరన్నను ఎంబడేసుకొని గద్దరన్న నాయకత్వంలో ఆయన అడుగుజాడలో నడిచి బట్టి విక్రమార్క గారి పాదయాత్రలో 4 నెలలు ఎండనక వాననక చల్లనక మేము పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు పెద్ద ఎత్తున మా పాదయాత్ర దగ్గరికి వచ్చి మా పాదయాత్రకు మద్దతు చెప్పి వాళ్ళ యొక్క డిమాండ్లు చాలా స్పష్టంగా మాకు చెప్పడం జరిగింది. వాళ్ళ అవసరాలు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకి ఎట్లాంటి ఉపాధి అవకాశాలు కావాలన్నటువంటి చెప్పినప్పుడు మేము దాన్ని చాలా స్పష్టంగా డాక్యుమెంటేషన్ చేయడం జరిగింది. డాక్యుమెంటేషన్ చేసినాక మా ఉప ముఖ్యమంత్రి బట్టి గారు ఈరోజు క్యాబినెట్లో కానీ, అసెంబ్లీలో కానీ ఉద్యోగ క్యాలెండర్ నిర్మాణంలో అక్కడ ఉన్నటువంటి వేకెన్సీలను ఎట్లా తీసుకోవాలి, ఎప్పుడు ఫిల్అప్ చేయాలి, ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలా, ఎప్పుడు ఎగ్జామ్స్ పెట్టాలి, ఎప్పుడు నియామక పత్రాలు ఇవ్వాలన్నటువంటి డేట్లతో సహా, నెలలతో సహా అసెంబ్లీ వేదికగా ప్రకటించడం జరిగింది. సో మేము విజన్గా పనిచేస్తూ ఉన్నాం. మీరు దానికి ఉదాహరణ ఏంది, దానికి తార్కాణం ఏంటంటే, దానికి సాక్ష్యం ఏంటంటే, మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యలోనే అమెరికా పర్యటన వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళినాక ఆయా ప్రైవేట్ రంగంలో కూడా అందరికీ కూడా ఇప్పుడు కొన్ని 30-40 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. కానీ ప్రభుత్వ రంగంలో రమారమ అంటే ఒక 3 లక్షల నుండి 4 లక్షల మధ్యలో ఉద్యోగాలు ఉంటాయి. అది గవర్నమెంట్ రంగంలో వ్యవస్థలో. కానీ మిగతా వాళ్ళకు ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి అవకాశాలు ఇవ్వాలి కదా. కాబట్టి వాళ్ళని కూడా ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి ఈ తెలంగాణ రాష్ట్ర పౌరుడు. అక్కడ విద్యార్థులు కానీ అక్కడ జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎవరైనా ఈ రాష్ట్ర సంపద మానవులు వాళ్ళని కాపాడుకోవాలంటే, భవిష్యత్ తరాలను కాపాడాలంటే, విద్యా వ్యవస్థకు భరోసా ఇవ్వాలంటే మీరు చూస్తుంటే దానికి తార్కాణం ఏంటంటే, మా ముఖ్యమంత్రి గారు అమెరికా పర్యటనకి వెళ్ళి కొన్ని వేలాది కోట్ల రూపాయల యొక్క కాంట్రాక్ట్స్ అంటే ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. అంటే ఇంటర్నేషనల్ వ్యాప్తంగా ఉన్నటువంటి పేరుగాంచినటువంటి వివిధ సంస్థలు, అది సాఫ్ట్వేర్ రంగంలో కానీ, హార్డ్వేర్ కానీ, టెక్నికల్ కానీ, తర్వాత అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ, ఆయా రంగాలలో ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ ఇప్పుడు విశ్వనగరం అయిపోయింది. హైదరాబాదు అభివృద్ధిని ఎవరు ఆపే పరిస్థితి లేదు. హైదరాబాద్ వేదికగానే తెలంగాణ రాష్ట్రము పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఇచ్చినాము. మొన్ననే మీరు ఎల్బీ స్టేడియం వేదికగా కొన్ని వేల మందికి మేము నియామక పత్రాలు ఇచ్చినాం. అది మా విజన్, అది మా యొక్క పనితనానికి నిదర్శనం. మొన్న కూడా ఒప్పందాలు చేసుకోవడం జరిగింది అమెరికా పట్టణంలో. తర్వాత
మేము కూడా నెక్స్ట్ రాబోయేటువంటి నోటిఫికేషన్లు చాలా స్పష్టంగా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లను కూడా మేము సమ్మతిస్తూ ఉన్నాం, ఆలోచిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి విద్యావంతులతోన, నిరుద్యోగులతోన మీరు చూస్తుంటారు, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని కలవాలంటే మంత్రులే భయపడేటోళ్ళు. కానీ మా ఉప ముఖ్యమంత్రిని డైరెక్ట్ మేము కూడా యూనివర్సిటీలో పనిచేస్తున్న విద్యార్థి సంఘ నాయకులను తీసుకుపోయి ముఖ్యమంత్రి దగ్గర, ఉప ముఖ్యమంత్రి దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ యొక్క డిమాండ్లు ఏంది, వాళ్ళ యొక్క అవసరాలు ఎట్లున్నాయి అనేది కూర్చొని మాట్లాడేటువంటి స్పేసు, వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అందుకే వాళ్ళ యొక్క అవసరం రీత్యా వాళ్ళ కోరిక మేరకు డిసెంబర్ వరకు కూడా గ్రూప్ 2ను వాయిదా వేసినాం. అంటే నిరుద్యోగులను నియంతలాగా పాలించేటువంటి, అణిచివేయబడే విధంగా ఈ పరిపాలన ఉండదు. నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుంటున్నాం. ఇయర్ ఆఫ్ క్యాలెండర్ను ప్రకటిస్తున్నాం. ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ రంగంలో ఆయా కాల స్థల పరిస్థితులకు అనుకూలంగా ఎవరికి ఎక్కడ ఏ ఉపాధి అవకాశం వస్తుంది, ఏ విద్యావంతునికి ఏ అవకాశం వస్తుంది అనేది చాలా క్లియర్గా వినడానికి, ఇవ్వడానికి, దాన్ని క్రియేట్ చేయడానికి తెలంగాణ రాష్ట్రం అనేది ఈరోజు విశ్వనగరం, విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి గుర్తింపు పొందినటువంటి, అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు పుష్కలంగా తెలంగాణ రాష్ట్రానికి ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక వాతావరణం అట్టున్నది, సామాజిక వాతావరణం అట్టున్నది. రక్షణ పరంగా కూడా చాలా స్పష్టంగా ఇక్కడ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయితే పటిష్టంగా రక్షణ వ్యవస్థను ఇస్తుందో, అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను, సామాజిక వాతావరణ పరిస్థితిని భౌగోళికంగా ఇస్తుందో, వచ్చేటువంటి కంపెనీలకు కూడా భరోసాను ఇస్తున్నాం, భద్రతను ఇస్తున్నాం, అవకాశాలను ఇవ్వనని చెప్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి యువకులకు, నిరుద్యోగులకు ఆయా రంగాలలో అవకాశాలు ఇవ్వడానికి ఇటు ప్రైవేట్ రంగాన్ని, ఇటు ప్రభుత్వ రంగాన్ని రెండును కూడా పనిచేయడానికి అనుసంధానం చేసి ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వము, అటు ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు అందరూ కూడా చాలా స్పష్టంగా, విజనబుల్గా ఒక కమిట్మెంట్తోన కష్టపడేటువంటి మనస్తత్వం, అనుభవంతో కూడుకున్నటువంటి నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు కూడా నేను నా పర్సనల్గా ఒక నిరుద్యోగ విద్యార్థి జేఏసీ జనరల్ సెక్రటరీగా పనిచేసినటువంటి అనుభవము, ఈ విద్యార్థి ఉద్యమంలో కూడా పనిచేసినటువంటి అనుభవం ఉన్నది. నేను కూడా ఒక ప్రభుత్వ రంగంలో, అంటే అక్కడ స్కూల్ నుండి, అంటే ఫస్ట్ క్లాస్ నుండి మొదలు పెడితే పిహెచ్డి, డాక్టరేట్ వరకు కూడా ప్రభుత్వ రంగ విద్యా సంస్థలలో చదువుకుని వచ్చినటువంటి వ్యక్తిగా ఈ అవసరాలు ఎట్లుంటాయి, నిరుద్యోగుల యొక్క సమస్యలు ఎట్లుంటాయి, ఆర్థిక సమస్యలు ఏంది, సామాజిక సమస్యలు ఏంది, మానసిక సమస్యలు ఏంది అనేది తెలిసినటువంటి వ్యక్తులము గవర్నమెంట్లో పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి మా ద్వారా కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులను గవర్నమెంట్కి అనుసంధానం చేసి నోటిఫికేషన్లు రావడానికి, ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మిమ్మల్ని రాబోయే రోజుల్లో మేము ఏ స్థానంలో చూడగలం సార్? ధన్యవాదాలండి ఈ క్వశ్చన్ అడిగినందుకు. నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మేము విద్యార్థి స్థాయిలో, తర్వాత సామాజిక ఉద్యమాలలో పార్టీలను ఎట్లా నడిపించాలి, సంఘాలను ఎట్లా నడిపించాలి అంటే రైతు సంఘాలను కానీ, మహిళా సంఘాలను కానీ, దళిత సంఘాలను కానీ, అంబేద్కర్ సంఘాలను కానీ, విద్యార్థి సంఘాలను కూడా కోఆర్డినేషన్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడాలి, మనం సపోర్ట్ చేయాలనేటువంటి వివిధ సందర్భాలలో, ఒక సందర్భం కాదు అది, గత 10-15 సంవత్సరాల నుండి, 20 సంవత్సరాల నుండి కూడా విద్యార్థి దశ నుండి కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకులుగా, అంటే మా కుటుంబ నేపథ్యం కూడా కాంగ్రెస్ పార్టీ నేపథ్యమే. కాబట్టి అంటే ఈ ప్రజాస్వామిక వాతావరణంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలకు, అన్నిట్లకు, ఏ సామాజిక వర్గమైనా సరే ఎట్లా మేలు చేస్తుంది అనేటువంటి విజన్తో పనిచేసినాం మేము. దానికి ఉదాహరణ ఏంటంటే, గదరన్న ఎమ్మడి ఉండి తెలంగాణ రాష్ట్రంలో పనిచేసినాం, గదరన్న ఎమ్మడి ఉండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పనిచేసినాం. గదరన్న ఆయన ద్వారా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా విద్యార్థి నాయకులుగా ఉంటూ బట్టి విక్రమార్క గారి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి పాదయాత్ర, పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో మేము ప్రత్యక్షంగా అన్ని సామాజిక వర్గాలను, విద్యార్థులను, రైతులను, మహిళలను, మైనార్టీలను, అన్ని వర్గాలను కూడా కోఆర్డినేషన్ చేసి పాదయాత్రకు మద్దతుగా నిలబడే విధంగా పనిచేసినాం, ఓట్లు రాబట్టినాం. ఈరోజు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని తీసుకురావడం జరిగింది, దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. కాబట్టి సరే, మీరు అన్నట్లు మేము ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగా, విద్యార్థి నాయకునిగా, ఆయా స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తులుగా పనిచేయడం అనేది ఒక నాయకుని లక్షణం, కార్యకర్త లక్షణం. ఫలితం అనేది పార్టీ నిర్ణయిస్తుంది.
పని చేయడం అనేది విద్యార్థి నాయకునిగా కమిట్మెంట్గా నిజాయితీగా ఓర్పుతోన పనిచేయడం అనేది ఒక కార్యకర్త ధర్మం. అది ధర్మంతో కూడుకున్నటువంటి కార్యక్రమం. ఫలితం అనేది పదవులు అనేది వాళ్ళు ఎవరు పార్టీ నిర్ణయిస్తుంది, పార్టీ పెద్దలు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు నిర్ణయించేటువంటి అవకాశాలు కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి. నేను నమ్ముతున్నది ఏంటంటే పని చేసినప్పుడు ఫలితం వస్తుంది అనేటువంటి నమ్మకంతో పనిచేసేటువంటి వ్యక్తిగా నేను పని చేయడం వరకు 100% నా ప్రయత్నం లోపము ఎక్కడ ఉండదు. ప్రయత్నం 100% ఉంటుంది. ఫలితాలను కూడా ఆశించేటువంటి వాతావరణం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. కాబట్టి నేను పని చేసిన పార్టీ అధికారంలోకి వచ్చింది. మా విద్యార్థి నాయకులం, విద్యార్థి సంఘాలు, సామాజిక సంఘాలు, అన్ని సంఘాలతో పనిచేసినటువంటి వ్యక్తులుగా ఒక ఫలితాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినాం. ఆ ఫలితం వచ్చింది. ఆ ఫలితం ద్వారా పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. సో మాకు పదవుల ఫలితాల గుర్తింపు అనేది పార్టీ నిర్ణయిస్తుంది, పార్టీ పెద్దలు నిర్ణయిస్తారని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. కాకపోతే మీరు అడిగినట్లు ఒక ఉన్నతమైన స్థానం అంటే ఒక గుర్తింపు అంటే మనము వీళ్ళు ఏం చేయగలుగుతారు. గడ్డం శ్రీనివాస్ అనేటి ఆయన కాంగ్రెస్ పార్టీకి పదవి ఇస్తే, బాధ్యత ఇస్తే ఏం చేయగలుగుతాడు అనేది అధిష్టానానికి ఒక క్లియర్ కట్గా వాళ్ళకు నమ్మకం ఉన్నది, క్లారిటీ ఉన్నది. కాబట్టి నేను కూడా ఒక ఆశావాహంగా వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నా. మీ ద్వారా ఈ సమాజానికి కానీ, పార్టీకి కానీ, పార్టీ పెద్దలకు కానీ, మంత్రులకు, ఉప ముఖ్యమంత్రులకు, తర్వాత ముఖ్యమంత్రులకు నేను చెప్పేది అదే. వాళ్ళు ఫలితాలు ఇవ్వడం అనేది వాళ్ళ ధర్మం, పనిచేయడం అనేది నా ధర్మం. రాబోయే రోజుల్లో మీరు ఉన్నత స్థానాలకు ఎదగాలని మా ఛానల్ ద్వారాగా కోరుకుంటున్నాం సార్. మీ విలువైన సమయాన్ని మా ఛానల్కి అందించినందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలమ్మా.